హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా అవుతుంది ప్రిపరేషన్? చాలా మెంబర్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు. వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా మధ్య మధ్యలో. సో అలా వాటికి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఎక్కడ ఎంత స్టేజ్ వరకు ప్రిపరేషన్ అయింది, ఎంత పర్సెంట్ అయింది, పాత ప్రిపరేషన్ ఇప్పుడు గుర్తుంటుందా, ఎంత చదవాలి, రోజుకి ఎన్ని హార్స్ చదవాలి అనే వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక్కొక్కరేమో బుక్స్ ముందు పెట్టుకొని చదువుతూనే ఉంటారు. కానీ ఎలా చదివితే మనకి మైండ్కి ఎక్కుద్ది, ఎలా గుర్తుంటుంది అనేది మాట్లాడుకుందాం. ఏవేవి చదవాలి అని కూడా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్స్ అయితే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. అండ్ ఫర్దర్ నేను మాట్లాడేది ఓన్లీ గ్రూప్స్ గురించి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. వేరే ఎగ్జామ్స్ కూడా ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. డిఎస్సి ఇంకా ప్రతి 6 monthsకి ఒకసారి కండక్ట్ చేస్తా అన్నారు కదా, అలా. సో మనం ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా కానీ చదివే ముందు మనం ఒక పర్టికులర్ సిలబస్ అనేది మనం ముందు పెట్టుకోవాలండి. సిలబస్ చూసి దాంట్లో ఏముంది, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, పేపర్ 4 ఏంటి అని చూస్తూ పేపర్ 1లో సిలబస్ ఎంత ఉంది, అది ఎన్ని డేస్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం, మొత్తం కంప్లీట్ చేస్తామా లేదా. ఎందుకంటే మనం ఇవన్నీ చదివినా కూడా మనకు అన్నీ గుర్తుండవు. ఎందుకంటే మనం అంత రోబో మెషిన్స్ కాదు. సో నార్మల్గా కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా డైలీ కవర్ చేస్తూ ఉంటాం. కరెంట్ అఫైర్స్లోనే మనకి ఇంటర్నేషనల్స్ రిలేషన్స్ కూడా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఎస్ఎన్టీ ఇంకా జనరల్ సైన్స్ అనేది మనం చదవాలి. కరెంట్ అఫైర్స్కి రిలేటెడే చదవాలి, ఎందుకంటే అవి కూడా అప్డేటెడే అడుగుతారు కాబట్టి. సో ఈ పేపర్ 1 ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతుంది. ఇంకా ఈ వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్ ఇవన్నీ మనం ఇవన్నీ సబ్జెక్ట్స్ చదువుతూ ఇందులో కవర్ అయిపోతే, ఇంకా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ గ్రూప్ 2 సిలబస్ గురించి మాట్లాడినట్లయితే, సో ఈ పేపర్ 1లో ఎంత స్కోర్ చేయగలుగుతాం, ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్కోర్ చేయగలుగుతాం అని చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఎన్ని చదివినా కూడా ఏం గుర్తుంటాయి. నార్మల్గా హిస్టరీ వచ్చేసి మనం కంప్లీట్ కవర్ చేయాలి, ఎందుకంటే అది ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. హిస్టరీ ఏంటంటే ఒక స్టోరీ లాగా మనం చదువుతూ వెళ్ళిపోవాలి. దాన్ని ఏం గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు. కాకపోతే ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్, మనకు ఒక షార్ట్ నోట్స్ ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ మార్కెట్లో చాలా రిసోర్సెస్ అవైలబుల్ వచ్చేస్తున్నాయి. షార్ట్ నోట్స్ అని, షార్ట్ పీడిఎఫ్స్ అని, ఇంపార్టెంట్ డేట్స్కి మాత్రమే. సో అవి ఎందుకంటే గ్రూప్ 2 కాబట్టి డైరెక్ట్ బిట్స్ ఉంటాయి కాబట్టి అలా చదువుకోవడం కూడా బెటరే. అది రివిజన్కి ఫస్ట్ ఒకసారి మొత్తం చదివినాక అలా రివైజ్ చేసుకుంది బెటర్ థింగ్. నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. మనకి ఏమేమి ఇంపార్టెంట్, మనకి నార్మల్గా గ్రూప్ 2 కాబట్టి ఇప్పుడు పంచాయత్ రాజ్ అని, స్టేట్స్ గవర్నర్స్, జ్యుడిషియల్ సిస్టమ్ అని ఏమేమి కవర్ అయినాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. ప్రతి ఒక్కరూ ఫస్ట్ మనం ఈ జాబ్స్ రావాలి, గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే మనకు పక్క గ్రూప్స్లో రావాలంటే పాలిటీ అనేది ఉంటుంది. బేసిక్గా మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పీస్. స్టార్టింగ్ 50 ఆర్టికల్స్ ఇట్లా తెలిసి ఉండాలి పక్క ఆర్టికల్ ఇది అంటే ఏంటి. ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ మ్యాచింగ్స్లో కానీ ఇస్తారు. ఆల్రెడీ మనం గ్రూప్ 1లో ఫేస్ చేసినాం. ఆర్టికల్ 49 ఏంటి, 42 ఏంటి, 35 ఏంటి, ఇలా వచ్చి ఉండాలి. సో ఆల్మోస్ట్ అవి ఒక 2 to 3 ప్రొడక్టివ్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. సో రిమైనింగ్ అనేది మీరు చదివితే అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది పాలిటీలో. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ అనేది మనకి జనరల్గా మన డైలీ లైఫ్లో జరిగేటివే. దీనికోసం మనకి యూట్యూబ్లో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో అవి ఒకసారి విని దాని గురించి మనం ఏదైనా సోర్స్ ఉంటే చూడడం బెస్ట్. ఆల్మోస్ట్ క్లాసెస్ వింటూ దానికి ఏమైనా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. ఎకనామీ వచ్చేస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 డేట్ చేంజ్ అయినాక ఫస్ట్ మేజర్ సోర్స్ ఏంటంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్. నేను తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నోట్స్ కంప్లీట్గా కవర్ చేశానండి. ఎందుకంటే అది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, డైరెక్ట్ బిట్స్ వస్తాయి.
మనకి డేటాతో సహా. సో మీరు కూడా కావాలి అనుకుంటే నా క్లాసెస్ నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. అండ్ నోట్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఎకనామీ నోట్స్ వచ్చేసి మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి మార్కెట్లో. సో మనకి ఏది బెటర్ అనిపిస్తే దాన్ని వీడియోస్ చూడడం చదవడం బెటర్ అండి. నెక్స్ట్ మూమెంట్ ద మేజర్ స్కోరింగ్ పేపర్ 4 పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ నుంచి క్వశ్చన్ అడిగినా కూడా ఏ సాంగ్ ఎవరు రాసిళ్ళు, ఏ మూమెంట్ ఎప్పుడైంది, ఎంకే బెలోడీ కానీ, పీస్ అండ్ రివోల్ట్ కానీ, ముల్కీ మూమెంట్ కానీ, ఏ జడ్జిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఏ జడ్జిమెంట్ ఎవరిచ్చినారు, ఏ జీవో ఎప్పుడు పాస్ చేసినారు అనేది పక్కా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం గ్రూప్ 2లో ర్యాంక్ మన పోస్ట్ అన్ని పోస్టులలో మన హాల్ టికెట్ నెంబర్ అందులో ఉండాలి అంటే మనం మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇలా మనం సిలబస్ అనేది ముందు పెట్టుకొని ఏవి కవర్ అయినాయి ఏవి కవర్ కాలేదని చూసుకోవాలండి. నెక్స్ట్ మనం ఎంతసేపు చదవాలి అంటే ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఏం చెప్తానంటే ఎంత చదివినా కూడా చాలా ప్రొడక్టివ్ అవర్స్ అనేది చదవాలి. ఎంతంటే ఇప్పుడు మనం ఏదో ఇట్లా చదువుతూ వెళ్తున్నామని కాకుండా అది ఎంత గుర్తుంది, రీడ్ రివైజ్ అండ్ రిపీట్ అని అంటారు చూడండి. ఇలా మనం కంటిన్యూస్గా ఏదో ఇట్లా చదువుతూ వెళ్తున్నామని కాకుండా ఇప్పుడు ఈ టాపిక్ గురించి అడిగినప్పుడు ఎంతవరకు నీ మైండ్లో ఆ టాపిక్ మీద వచ్చింది, గుర్తొచ్చింది, ఐడియా వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో మనం 5 టాపిక్సే చదవనియండి. ఆ 5 టాపిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. దాని మీద ఏ క్వశ్చన్ వచ్చినా రాసేటట్టు. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ కానీ, గ్రూప్ 2 డేటా ఆర్ గ్రూప్ 3 డేటా గురించి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ పంచాయత్ రాజ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ గురించి మనం చదివితే ప్రజెంట్లో పంచాయత్ రాజ్ ఎంత మున్సిపాలిటీస్ ఎన్ని పోస్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ వైజ్ ఎన్ని మండలాల్స్లో ఎన్ని డివిజన్స్ వైజ్ ఎన్ని ఉన్నాయి డివిజన్స్ అలా తెలిసి ఉండాలి. అండ్ ఎకనామిక్ వస్తే మనకు జీడిపి, జిఎన్పి అలా దాని గురించి అంత డేటా తెలిసి ఉండాలి. సో 17-18 hours దాని మీద కూర్చోవడం కన్నా చదివిన అవర్స్ ప్రొడక్టివ్గా చదవడం చాలా ఇంపార్టెంట్. నేను నా ఛానల్లో చాలా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను, మూమెంట్వి కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్వి కానీ. ఇఫ్ మీరు చూడకపోయి ఉంటే చూడండి. నార్మల్ స్టడీ అనాలిసిస్ డేటా ప్రకారం ఎర్లీ మార్నింగ్ 4 to 8 or 7 చదివింది చాలా గుర్తుంటుంది. తర్వాత రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ చదివింది ప్రొడక్టివ్ స్టడీ అని నేను అనను. ఎవరికి ఎలా పాసిబుల్గా గుర్తుంటే అలా చదువుకుంటారు. కానీ ఆ టైంలో మన బ్రెయిన్ అనేది 100% ఫంక్షన్ అవుతుంది. సో ఇలా చదివి ఈ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసి టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తే గ్రూప్ 2లో అన్ని పోస్ట్లో మనది కూడా ఒక పోస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాతో పాటు నా కమ్యూనిటీ మెంబర్స్, సోషల్ మీడియా కమ్యూనిటీ మెంబర్స్, నా యూట్యూబ్ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఏమైనా సజెషన్స్ ఆర్ నోట్స్ ఆర్ ఎనీ డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని గురించి మనం కలిసి సాల్వ్ చేద్దాం. లైక్ ఎలాంటి రిసోర్సెస్ చదువుకుందాం అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది పెడుతున్నాను. దాంట్లో మీకు టెస్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.